ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమేనండి. మనం వర్ధిల్లాలి అని అంటే మన కుటుంబము కానీ, మన క్షేమము కానీ, మన ఆరోగ్యము కానీ, మన యొక్క చేతి సంపాదన కానీ, ఆత్మీయ జీవితం కానీ వర్ధిల్లాలి అని అంటే యెహోవాను మనము ఆశ్రయించి ఉండాలి. ఎంతవరకు ఆశ్రయించి ఉండాలి? సమస్యలు తీరినంత వరకు ఆశ్రయిస్తే సరిపోతుందా అంటే కాదు. కానీ మరి జీవితకాలం అంతా కూడా ప్రభువుని మనం ఆశ్రయించాలి. ఎందుకు? ప్రార్థనలో కానీ, మందిరంలో కానీ, ఐక్యతలో కానీ, దేవుని వాక్యంలో కానీ, ఎందుకు ఈ సహవాసంలో మనం బ్రతకాలి అంటే ఆయనను మనం ఆశ్రయించి ఉన్నంత కాలం ప్రభు మనల్ని వర్ధిల్ల చేస్తాడట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. నా దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ఆశ్రయించితే మనం వర్ధిల్లలేము. లోకములో ఉన్న వాటిని, పాపమును, అపవిత్రతను మనము ఆశ్రయిస్తే వర్ధిల్లలేము. కానీ దేవునిని ఆశ్రయించినంత కాలము ప్రభు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, కన్నీళ్ళైనా, దుఃఖమైన, బాధ అయినా, శ్రమ అయినా, శోధనైనా, అప్పులైనా, అనారోగ్యమైనా, అది ఏదైనా సరే నీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టబడి నీవు వర్ధిల్లే స్థితిలోనికి నువ్వు రావాలనంటే నీవు లోకాన్ని, స్నేహాన్ని కాదు కానీ ప్రభువుని నీవు ఆశ్రయించాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం అందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవునయ్యా, నిన్ను ఆశ్రయించినంత కాలమునైనా మేము వర్ధిల్లుతామని జకర్యాను బట్టి నైనా మీరు మాతో మాట్లాడారు. కనుక మా జీవితంలో నిన్ను ఆశ్రయించి నా తండ్రి నైనా మేము వర్ధిల్లటానికి కృప చూపండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు వర్ధిల్లింప చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.